ఎవరైతే ఆత్మానుసారంగా ఆలోచిస్తారో, ఎవరైతే ఆత్మానుసారంగా దాన్ని స్వీకరిస్తారో వారికి ఈ బైబిల్ అనేది ఆత్మానుసారంగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఈ సరస్సు దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటే, ఇప్పుడు దీనికి 5 మంటపాలు ఉన్నాయి. ఇది ఒక కోనేరు సరస్సుగా కనపడుతుంది. వాక్యము ప్రతిసారి దేనికి సాదృశ్యంగా ఉందంటే వాక్యం సాదృశ్యంగా ఉంది. నీరు దేనికి సాదృశ్యం అండి? వాక్యానికి సాదృశ్యం. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, జీవ జలపు ఓటను నేనే అన్నాడు. హల్లెలూయా. జీవ జలపు ఓటను నేనే అంటే వాటర్ దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అంటే ఇప్పుడు ఆ కోనేరు దేనికి సాదృశ్యం? వాక్యానికి. అంటే అది పాత నిబంధనకు సాదృశ్యంగా కనపడుతుంది. అంటే ఆ కోనేరు ఏమై ఉందంటే పాత నిబంధన ఉన్నది. ఇప్పుడు ఈ పాత నిబంధనలో ఈ కోనేటిలోకి వెళ్ళడానికి 5 ద్వారాలు కనపడతా ఉన్నాయి. ఈ 5 ద్వారాలు ఏమిటంటే, ఒకటి JESUS అంటే యేసుకు సాదృశ్యముగా ఈ 5 ద్వారాలు కనబడతా ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క యేసు అనే పేరు పాత నిబంధనలో ఎక్కడ మనకు కనపడలేదు, కానీ అది ఒక ఛాయగా మనకు కనపడుతుంది. కానీ ఒక ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా యేసు క్రీస్తు అక్కడ ఆ మంటపానికి 5 ద్వారాల కింద అక్కడ పెట్టించాడు. హల్లెలూయా. అంటే వాక్యంలో ఒక వ్యక్తి వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలంటే ఆ ద్వారం గుండా రావాలి. ఇంకొక ఏమన్నాడంటే, దానికి బేతెస్తా అనే ఆ అద్భుతమైన పేరుకి ఇంకొక పేరు ఏంటంటే గొర్రెలు పోవు ద్వారము. ఏంటండి అది? బేతెస్తా అంటే అర్థం ఏంటంటే గొర్రెలు పోవు ద్వారం. అందుకే యేసుక్రీస్తు అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, గొర్రెలు పోవు ద్వారమును నేనే అన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ యొక్క ద్వారంలోనికి ప్రవేశించాలంటే, ఆ సరస్సులోనికి వెళ్ళాలంటే, ఆ నిజమైన వాక్యంలోనికి మనం అడుగు పెట్టాలంటే యేసు అనే ద్వారం గుండా వెళ్ళాలి. హల్లెలూయా. యేసు క్రీస్తు అనే ద్వారం గుండా వెళ్ళాలి. అందుకే యేసు క్రీస్తు అన్నాడు చాలా మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు, ద్వారం నేనే, మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే అన్నాడు. ఎందుకంటే ఆ యొక్క మార్గం ఆయనే అన్నాడు, ఆ యొక్క ద్వారము ఆయనే అన్నాడు, ఆయన యొక్క జీవ జలము కూడా ఆయనే అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క సరస్సులోనికి, ఆ వాక్యంలోనికి, నిజమైన వాక్యంలోనికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఎలా వెళ్ళాలండి? యేసుక్రీస్తు ద్వారా వెళ్ళాలి. యేసుక్రీస్తు లేకుండా ద్వారంలోకి ప్రవేశించలేరు ఎవరు కూడా. అందుకే యేసుక్రీస్తు మాటలన్నీ పలుకుతా ఉన్నాడు. అంటే ఈ యొక్క పాత నిబంధన సరస్సుకు మాదిరిగా ఉంటే, ఇది ఒక మాదిరిగా పాత నిబంధనలో పెడితే, ఇప్పుడు నిజమైన ద్వారముగా యేసుక్రీస్తు శరీరం ధరించి వస్తా ఉన్నాడు. చాలా క్లియర్ గా కొన్ని విషయాలు మీకు అర్థం అవ్వాలి. కూడా చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పాత నిబంధనలో సరస్సు ఉంది, దానికి 5 మంటపాలు ఉన్నాయి. ఈ 5 మంటపాల్లో నుంచి వెళ్ళాలి. అది ఒక ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఉన్న మంటపాలు 5 మంటపాలు, ఆ సరస్సు కొన్ని వందల సంవత్సరాల తర్వాత, ఇంచుమించు 400 సంవత్సరాల తర్వాత ఆ ధర్మశాస్త్రం అంతా ఏమైందండి? మనకు యోహాను సువార్తలో ఏం చెప్తుందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడైండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలో నివాసం చేసింది. అంటే ధర్మశాస్త్రం ఏమైందంటే శరీరంలోకి వచ్చింది. ఇప్పుడు ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యం అంతయు కూడా, ఆ సర్వ సంపూర్ణత అంతయు కూడా దేవుడు ఏం చేశాడంటే శరీరధారిగా మారి భూమి మీదకి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ కోనేరు సాదృశ్యంగా ఉంది, 5 మంటపాలు సాదృశ్యంగా ఉన్నాయి. కానీ ఆ కోనేరే, ఆ సరస్సే ఒకనొక రోజు శరీరం ధరించి నాకు వస్తుందన్న సంగతి వారికి తెలియదు. హల్లెలూయా. చాలా మంది ప్రవచనాలు చెప్పారు, చాలా మంది ప్రవచనాలు పలికారు. చాలా విధాలుగా యేసుక్రీస్తు ఎలా వస్తాడంటే కన్యక గర్భంలో నుంచి వస్తాడు. యేసుక్రీస్తు ఎలా వస్తాడంటే మెస్సియా, జకరియా చెప్పాడు గాడిద మీదకి వస్తాడని. ఆ దావీదు చెప్పాడు ఆయన శిలువలో 3 మేకులు వేయించుకుంటాడని, నెత్తి మీదకి ముండ్ల కిరీటం పెట్టించుకుంటాడని, గాయాలు పొందుకుంటాడని. ఇలా ప్రవక్తలందరూ ప్రవచించారు. మేకా చెప్పాడు ఆయన బెత్లెహేంలో పుడతాడని. ఇలాగా అందరూ ప్రవచించారు. కానీ వీళ్ళు ప్రవచనాలందరూ మర్చిపోయారు. అది ఎందుకు సాదృశ్యంగా ఇచ్చాడు మర్చిపోయారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం ఆ నీళ్లు కదిలితే నీటిలో దూకడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. అంటే ప్రతిసారి కూడా దేవదూత వచ్చినప్పుడు నీళ్ళు కదులుతాయి, ప్రతిసారి నీళ్ళు కదలవండి. మనం చూడండి, కాలువలు కదులుతున్నప్పుడు
ఆ నీళ్లు ఆటోమేటిక్ గా చాలా ప్రవాహంగా కలుగుతాయి. ఒక్క చోటే నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ నీళ్లు పచ్చ కలర్లోకి వచ్చేస్తాయి, అవి పాడైపోతాయి, మురుగు నీరు కింద తయారవుతాయి. అది చాలా గోళంలో మీరు గోళం పట్టి ఆ గోళంలో నీళ్ళు వేయండి, ఒక వారం రోజుల తర్వాత అందులో నులు పురుగులు కనపడతాయి, చాలా పచ్చ కలర్లోకి వచ్చేస్తాయి నీళ్ళు. కానీ ఒక ప్రవాహం, కదులుచున్న ప్రవాహంలోనైతే చాలా స్పష్టంగా మురుకు అంతా కూడా కొట్టుకుపోయి స్పష్టంగా కనపడతాయి నీళ్ళన్నీ కూడా. హల్లెలూయా. అందుకే ఖచ్చితంగా నీళ్ళన్నీ ప్రవహించాలి. కానీ దేవదూత వచ్చినప్పుడు మాత్రం నీళ్ళు కదులుతున్నాయి. దేవదూత రాకపోతే నీళ్ళన్నీ అట్లానే ఉండిపోతున్నాయి. కానీ దేవదూత వచ్చినప్పుడు మాత్రం నీళ్లు కదులుతా ఉన్నాయి అన్నమాట. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు అనేకమైన వాక్యాలు మన బైబిల్లో ఉంచాడు. చాలా మంది ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ నీళ్లు ఎలాగైతే ఒక్క చోట నిలిచిపోయి ఉంటున్నాయో అలాగే ప్రజలు ఏదో ఒక దాంట్లోని స్థిరపడిపోయి అలాగే నిలిచిపోతున్నారు. అలాగే నిలిచిపోయిన తర్వాత వీళ్ళకి ఏం జరుగుతుందంటే అలాగే కుళ్ళిపోయి అందులో మురిగిపోయి ఆ పాపపు కొంపుతో అలాగే కదులుతున్నారు. ఆ పాపం వెళ్తలేదు, ఆ ద్రోహం వెళ్తలేదు, ఆ భయంకరమైన అబద్ధాలు వెళ్తలేదు, ఏమి కూడా మనుషుల జీవితాలు ఎట్లాగున్నాయో ఎక్కడ పడ్డ గొంగలి అక్కడే అన్నట్టుగా వారి జీవితాలు అలాగే మురిగిపోతూ ఉన్నాయి తప్ప వారి జీవితాలు ఏమాత్రం కూడా మార్పు లేదు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే నీళ్ళు కదులుతా ఉన్నాయో దూత వచ్చినప్పుడు నీళ్ళు ఎప్పుడైతే కదిలించిందో వెంటనే వెళ్ళిన వ్యక్తి స్వస్థపరచుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రతి కాలంలోని కూడా దేవుడు ఒక ప్రవక్తను పంపించి భూమిపైకి దేవుడు ఈ భూమి పైన ఆ జీవజలపు వాక్యాలు కదిలిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము వచ్చాడు, నీళ్ళు కదిలించాడు, అక్కడ ఉన్న విశ్వాసాలు ఇల్లు దూకేశారు, దూకుని వెంటనే వాళ్ళు స్వస్థపడ్డారు. నోవహు వచ్చాడు, నీళ్ళు కదిలించాడు, అక్కడ ఎప్పుడైతే నీళ్ళు కదిలించాడో అనేక మంది ఆ యొక్క ఓడలోనికి వెళ్లి 8 మంది ఆత్మల ఓడలో రక్షించబడ్డారు. హల్లెలూయా. లేదు మేము ఒక్క చోటే నిలబడిపోతాం, మన వాళ్ళందరూ కూడా నీటిలో చచ్చిపోయారు. హల్లెలూయా. లేదు మేము వాళ్ళకు రామా కదిలి ఇంట్లో దూకం, మేము ఇక్కడే ఉంటాం, మన వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. కానీ ఎప్పుడైతే ఆ నోవహు మాట ఆలకించి ఆ దేవదూత ఎప్పుడైతే వచ్చి నీళ్లు కదిలించిందో వాక్యాన్ని, సజీవ వాక్యాన్ని పలకడం మొదలు పెట్టాడు, వెంటనే వాళ్ళందరూ కూడా స్వస్థత పొంది ఆ ప్రశాంతంగా సజీవంగా ఆనందంగా వాళ్ళు ప్రయాణం చేశారు. హల్లెలూయా. అలాగే ఆ యొక్క తర్వాత ఏలియా వచ్చాడు, తర్వాత మోషే వచ్చాడు, తర్వాత సమూయేలు వచ్చాడు, తర్వాత యెహెజ్కేలు వచ్చాడు, తర్వాత దానియేలు వచ్చాడు, తర్వాత మలాకి వచ్చాడు. ప్రతి కాలంలోని కూడా నీళ్లు కదిలిస్తూ ఉన్నారు వీళ్ళు. హల్లెలూయా. ఎవరైతే ఆ కాలంలోకి వస్తా ఉన్నారో ఆ దేవదూత, ఎప్పుడైతే ఆ దేవదూత వచ్చినప్పుడు ఆ జీవజల వాక్యాలు కదులుతున్నాయో ఆ జీవజలమైన వాక్యంలోనికి ఎవరైతే దూకుతున్నారో వాళ్ళు రక్షించబడతా ఉన్నారు. హల్లెలూయా. ఓయ్ మలాకి నువ్వేం చేసుకుంటా చేసుకో, మాకు సంఘం ఉంది, మేము ఇందులో కూర్చుంటే మన వాళ్ళందరం చచ్చారు. మోసే నువ్వేం చేసుకుంటా చేసుకో, ఇశ్రాయేల్ ప్రధానం తీసుకుపోతావు తీసుకో, మేము ఇక్కడ ఐగుప్తులో ఉంటాం, అందరూ చచ్చారు. హల్లెలూయా. ఏలియా వచ్చాడు, ఏలియా నువ్వు కర్మెల్ పర్వతం తీసుకెళ్తున్నావా తీసుకెళ్ళిపో, మేము అందరం ఇక్కడ ఉంటాం, అందరూ కూడా చచ్చారు. కానీ ఎవరైతే ప్రవక్త వచ్చినప్పుడు, దేవదూత వచ్చినప్పుడు ఆ నీళ్లు కదిలించడం చూసారో వాళ్ళు ఆ జీవితాల్లో ఆశీర్వాదం పొందుకుని స్వస్థత పొందుకుని వారు దేవుని ఆత్మతో కదలడం మొదలు పెట్టారు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అలాగే దేవుడు ఆ ప్రతి కాలంలోని కదులుతూ ఉన్నాడు, ఎక్కడ కూడా ఆగిపోలేదు. దేవుడు ఎక్కడ ఆగలేదండి, మనుషులు ఆగిపోతూ ఉన్నారు. కానీ ఏదో ఒక సిద్ధాంతాన్ని కట్టుకుని గోదావరికి ఏటుకొట్టు వేసుకుని ఆ సముద్రంకు ఏటుకొట్టు వేసిన ఆ ఏటుకొట్టు పైన మనం ఏదో ఎత్తులో ఉన్నామనుకున్నారు, కానీ ఒక ఎండ మొత్తం కొట్టుకుపోతుంది. హల్లెలూయా. వారి జీవితాలు మనుషులు తెలివితేటలు దేవుడి ముందు నిలబడలేదు, మనుషుల యొక్క జ్ఞానం దేవుని యొక్క జ్ఞానం ముందు నిలబడదు, మనుషుని యొక్క తెలివితేటలు దేవుని యొక్క తెలివితేట ముందు ఆగవు. హల్లెలూయా. ఏదో సమయం పెద్ద తుఫాన్ వస్తుంది, పెద్ద అల వస్తుంది, అదే మరణం, చచ్చిపోతాం. హల్లెలూయా. అలాగే అనేక మంది తరతరాల నుంచి వస్తూ ఉన్నారు, పుడతా ఉన్నారు, వాళ్ళ సొంత తెలివితేటలు ఉపయోగిస్తూ ఉన్నారు, చచ్చిపోతా ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవదూత వచ్చి నీళ్లు కదిలించిందో ఆ జీవజలపు వాక్యాన్ని విప్పిందో ఆ మర్మాలు ఎప్పుడైతే విప్పుతా ఉన్నారో వెంటనే అందులో దూకిన వ్యక్తులు స్వస్థత పొందుకుని వారు సజీవంగా పరిశుద్ధమైన పట్టణంలో గడుపు పెడతా ఉన్నారు. హల్లెలూయా. ప్రతి కాలంలో కూడా జరుగుతూ ఉందండి, ప్రతి కాలంలో కూడా ఈ విధంగా దేవుడు దీన్ని ఆపలేదు. అలాగే దేవుడు కదిలిస్తూ ఆది కాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు దేవుడు ప్రవక్తలను పంపించి దేవదూతలు పంపించి ఆయన ఏం చేస్తున్నాడు, నీళ్ళు కదిలిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవదూత అంటే ఎవరండి? ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రవక్త శరీరం ధరించుకుని వచ్చి ఆ జీవజలపు వాక్యాన్ని వాళ్ళకి ఇప్పుతా ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడైతే ఆ స్వరాన్ని ఆలకించి
ఎవరైతే ఆ స్వరానికి చెవియొగ్గి దేవుడు ఏ స్వరం అయితే ఇప్పుడు ఇస్తా ఉన్నాడో, ఏ వాక్యం అయితే ఇస్తా ఉన్నాడో శ్రద్ధగా ఆలకించి ఆ స్వరాన్ని వెంబడిస్తూ దేవుని యొక్క విశ్వాసాన్ని పొందుకుని, ఎవరైతే విశ్వాసం బలపరచబడతా ఉన్నారో వాళ్ళు అధికమైన విశ్వాసాన్ని పొందుకుని దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకుని పరిశుద్ధాత్మతో వారు సజీవుడైన దేవుని యొద్దకు పరిగెడతా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వారి వారి సంఘాలు కట్టుకుని, వారి వారి డినామినేషన్ కట్టుకుని, వాళ్ళు రకరకాలుగా కార్యాలు చేసిన వాళ్ళందరూ కూడా తీర్పులు గురైపోయారు. హల్లెలూయా. మోషే వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. జీవ జలాన్ని పంచుతా ఉన్నాడు, జీవ వాక్యాన్ని ఇస్తా ఉన్నాడు. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ఆయన వెంబడిస్తూ ఆ జీవాన్ని పట్టుకుని వాళ్ళు వెంబడిస్తా ఉన్నారో వారికి తాగడానికి బండలోంచి నీళ్ళు వస్తా ఉన్నాయి. ఎర్ర సముద్రం చీలిపోయింది, అక్కడ బండలోంచి నీళ్ళు వస్తా ఉన్నాయి. సర్పాలు కరిస్తే ఆ ఇత్తడి సర్పం ఎత్తినప్పుడు వాళ్ళందరూ కూడా సర్పాలను చూసి స్వస్థత పొందుకున్నారు. హల్లెలూయా. కానీ అక్కడ కోరాహు దాతన్ అభిరామ్ ఉన్నారండి. ఈ కోరాహు దాతన్ అభిరాములు ఏం చేశారో తెలుసండి? మోషే మీద తిరగబడి, నువ్వే పరిశుద్ధుడివా, నువ్వే మంచివాడువా, నువ్వే దేవుని కుమారుడువా, మేము కూడా దేవుని కుమారులమే, మేము కూడా దేవుని సేవ చేస్తా ఉన్నాం, మేము కూడా దేవుని యొక్క కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాం అని చెప్పి వీళ్ళ ఇష్టానుసారంగా జనాన్ని అనేక మందిని తిప్పుకుని అనేక మన సంస్థలు కట్టారు వీళ్ళు. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేశారో తెలుసండి? భూమి నెర ఇలా ఆవులించి బతుకుండగానే సజీవంగా మింగేసింది. హల్లెలూయా. అనేక మంది ఆ విధంగా తీర్పులు గురైపోయాడు. ఏలియా వచ్చాడు, వాక్యాన్ని ప్రకటించాడు, నిజ దేవుని ప్రకటించాడు. ఎంతవరకు మీరు రెండు తలంపుల మధ్యలో ఇరుక్కుపోతారు? మీరు అలా రెండు తలంపుల మధ్యలో ఉండొద్దు. యెహోవా దేవుడు అయితే యెహోవా దేవుడిని ఆరాధించండి, సూర్యదేవుడు అయితే సూర్యదేవుని ఆరాధించండి. ఎటో ఒకటి ఉండండి. రెండు నులివెచ్చగా ఉండొద్దు. అటు చల్లగానే ఇటు ఎచ్చగానే ఉండొద్దు. నులివెచ్చగా మాత్రం ఉండొద్దు. నులివెచ్చని జీవితాలు వద్దు. ఇటు లోకము వద్దు, ఇటు దయ్యము కాదు. ఇటు దేవుడు ఇటు దెయ్యము రెండు వద్దు. మీకు దేవుడు పక్షానైనా ఉండండి, దెయ్యం పక్షానైనా ఉండండి. అటు సినిమా కావాలి, ఇటు ప్రార్థన కావాలంటే కుదరదు. ఇటు ఆనందం కావాలి, లోకానందం, ఇటు దేవుడు కావాలంటే కుదరదు. ఇటు పరిశుద్ధాత్మ కావాలి, ఇటు ఆశీర్వాదం కావాలి, ఇటు అన్ని సౌకర్యాలు మనకు కావాలనుకుంటే కుదరదు. దేవుడు వైపైనా ఉండాలి, దెయ్యం వైపైనా ఉండాలి. ఏ వైపు ఉంటారు మీరు తెలుసుకోండి అని చెప్పి దేవుడు ఏలియా తీసుకొచ్చి కర్మేలు పర్వతం మీద తీసుకెళ్లిపోతే వాళ్ళు ఏలియా పర్వతం విపరీతంగా వ్యతిరేకించేసి వీళ్ళ ఆరాధన చేయడం మొదలు పెట్టారు. ఆహా, పరలోకం దిగొచ్చేసి అంత ఆరాధన చేశారు. ఎరగారం రక్తాలు కూడా కాచేసారు, చేతులు కోసుకుని, కాళ్ళు చేతులు కోసేసుకుని. అంత అద్భుతమైన ఆరాధన చేసిన దేవుడు రాలేదు. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది ఎగిరి గొంతులేసేసి చాలా ప్రార్థన, విస్తారమైన ప్రార్థనలు, ఇంకా పొడుగు ప్రార్థన చేసేసి చాలా అద్భుతంగా మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం, మేము ఇది చేస్తున్నాం, మేము పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. వాళ్ళు చేతులు కోసుకున్నారు, వాళ్ళు తలకాయలు గీరుకున్నారు, చాలా అద్భుతమైన ఆరాధన చేశారు. కానీ దేవుడు రాలే. ఈ రోజు అనేక మంది చాలా ఆరాధన చేస్తున్నారు, కానీ చాలా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుడు వినట్లే. హల్లెలూయా. చాలా విపరీతమైన భక్తి దేవుడి మీద చూపిస్తున్నారు, కానీ ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు. కానీ దేవుడు ఏలియా ఎప్పుడైతే రంగం మీదకి వచ్చాడో, ఆ దేవదూత ఎప్పుడైతే రంగం మీదకి వచ్చిందో, ఆయన ఎప్పుడైతే కట్టెల మీద ఆ యొక్క ఆయన్ని మాంసం పేర్చి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఆ ఆకాశం నుంచి బగ 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 మండుతూ ఆ అగ్ని వచ్చి ఆ యొక్క దహన బలిని కాల్చేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే దహన బలిని కాల్చిందో అప్పుడు ప్రజలందరికీ అర్థమైంది, యెహోవా దేవుడే నీళ్లు కదిలిస్తేనే అర్థమైంది. హల్లెలూయా. నీళ్లు కదిలించకుండా ఏ వ్యక్తులు అర్థమవలేదు అక్కడ. ఆ దేవదూత ఏలియా రాకపోతే ఆ ప్రజలకు యెహోవాయే దేవుడు అన్న సంగతి వారికి తెలియలేదు. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడైతే ఆ దేవదూత నీళ్లు కదిలించడం చూసారో, ఆ నిజమైన దేవుణ్ణి అగ్నిలా బగబగ మండుతూ ఆకాశం నుంచి దిగి రావడం చూసారో, వెంటనే వాళ్ళందరూ కూడా నిజ దేవుడు యెహోవా అన్న సంగతి తెలుసుకున్నారు. హల్లెలూయా. నమ్మని వాళ్ళందరూ ఏమైనా చేశాడు తెలుసండి? 400 మందిని కోసేసాడు ఏలియా. హల్లెలూయా. మోషే కాలంలో బతుకుండగానే సమాధి అయిపోయారు. ఏలియా కాలంలో బతుకుండగానే పేగలు కోసేసాడు. అయితే హల్లెలూయా. నమ్మితే ఆ దేవదూతను చూసి నీళ్లు కదిలిచ్చినప్పుడు వాళ్ళు చూస్తే జీవాన్ని పొందుకుంటా ఉన్నారు. కానీ నమ్మని వారికి అక్కడే ఓచకోత అయిపోతా ఉంది. హల్లెలూయా. దేవుడేం బతిమాలంటే కాలెట్ని బచ్చి అమ్మ నువ్వు వచ్చి అమ్మ ఇది చేయమ్మా కాలెట్ని బతిమాలడు. నమ్మితే జీవం, నమ్మకపోతే తీర్పు. హల్లెలూయా. అవగదే చెప్పాడు, అమ్మా నువ్వు నమ్మితే నీవు జీవాన్ని పొందుకుంటావు, నమ్మకపోతే
మరణాన్ని పొందుకుంటావు. ఏం చేసుకునే ఇష్టం. హల్లెలూయా. ప్రతి దాన్ని కూడా దేవుడు ఆ విధంగా చెప్తా ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క ధర్మశాస్త్రం ఆ కొనంతా కూడా ఆ 5 మంటపాలు కూడా JESUS అనే ఒక వ్యక్తిగా ఒక శరీరం ధరించుకుని పాత నిబంధన అంతయు కూడా ఒక శరీరం ధరించుకుని యెరూషలేము వీధిలో అడుగు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ కొలను 5 మంటపాలు ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉంటే ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం ఏమైందంటే ఒక శరీరంలోకి వచ్చేసి. హల్లెలూయా. ఇప్పుడు ఆ శరీరం దగ్గరికి వచ్చి ఇప్పుడు కొలనైతే రోగిలు దూకాలి, కొలనైతే రోగిలు దూకాలి. దూకితే ఏ వ్యక్తి అయితే మొదటగా దూకుతున్నాడో ఆ వ్యక్తి స్వస్థత పొందుకుంటాడు. హల్లెలూయా. ప్రతి కాలంలో కూడా దేవుడు దేవతలను పంపిస్తాం. ఆ ప్రాసెస్ ఏదో ఆ యేసుక్రీస్తుతోనే ఆగిపోలేదు కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 7 సంఘకాలాలు పెట్టాడు. 2000 సంవత్సరాల నుంచి దేవుడు 7 సంఘకాలాలు నిర్ణయించాడు. ఇప్పుడు 7 సంఘకాలాల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే 7 దూతలను పంపించాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు 7 దూతలను పంపిస్తా ఉన్నాడు. మొదటి దూత యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు వచ్చాడు. ఈ అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడైతే వచ్చాడో ఈయన మొదటిగా నీళ్లు కదిలించాడు. హల్లెలూయా. నీళ్ళు ఎప్పుడైతే కదిలించాడో అందులో ఎంతమంది అయితే విశ్వాసంలో దూకారు వాళ్ళందరూ కూడా స్వస్థపరచబడ్డారు. హల్లెలూయా. తర్వాత ఐరేనియస్ వచ్చాడు, తర్వాత మార్టిన్ వచ్చాడు, తర్వాత కొలంబా వచ్చాడు, తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ వచ్చాడు, తర్వాత జాన్ వెస్లీ వచ్చాడు. తర్వాత ఈ చివరి కాలంలో దేవుడు 7వ సంఘ కాలం ప్రపంచానికి ముగింపు కాబట్టి దేవుడు 7వ సంఘ కాలంలో అంత్య కాలంలో దేవుడు మరొక ఏలియాను భూమి మీద పంపించబోతా ఉన్నాడు కాబట్టి హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దూత భూమిపైకి ఎప్పుడైతే వచ్చాడో ఇప్పుడు ఈ దూత ఈ ప్రపంచానికి నీళ్లు కదిలిస్తా ఉంది. హల్లెలూయా. ఎంతమంది అయితే చివరి కాలం యొక్క దూత వచ్చి నీళ్లు కదిలిస్తా ఉందో ఆ నీళ్లు కదిలించేటప్పుడు ఎవరైతే దూకుతా ఉన్నారో వాళ్ళు రక్షణ పొందుకుంటా ఉన్నారు, వాళ్ళు స్వస్థత పొందుకుంటా ఉన్నారు, వాళ్ళు విమోచన పొందుకుంటా ఉన్నారు, వాళ్ళు జీవాన్ని పొందుకుంటా ఉన్నారు, వాళ్ళు రక్షణ పొందుకుంటా ఉన్నారు. హల్లెలూయా. నేను ఎవరు దూకలేదు అనుకోండి, ఎవరైతే దూకలేదో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే మలాకి గ్రంథం 4వ వచనంలో ఉంటది. వాళ్ళు ఏమైపోతున్నారంటే వాళ్ళకి మోషే కాలంలో భూమి వచ్చి మింగేసింది, ఏలియా కాలంలో ఊచకోత కోసేశాడు. ఇప్పుడు అంత్యకాలంలో 7వ దూత వచ్చి 7వ నీళ్ళు వచ్చి ఆ యొక్క కదిలించుటప్పుడు ఎవరైతే అందులో దూకలేదో వారిని ఈ యొక్క దేవుడు ఏం చేస్తున్నాడంటే అగ్ని గంధకాలతో కాల్చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. 7 సంఘకాలాలు కూడా 7 దూతలు వచ్చారు. 7 దూతలు వచ్చి 7వ ఆ దూత టైంలో నీళ్ళు కదులుతా ఉన్నాయి. నీళ్ళనగా వాక్యము కదిలిస్తా ఉన్నాడు, జీవాన్ని పంచుతా ఉన్నాడు, అనేక మంది జీవాన్ని వాక్యం తీసుకొస్తా ఉన్నాడు. ఏ విధంగా తీసుకొస్తున్నాడంటే టర్నింగ్ పాయింట్ యేసుక్రీస్తు దగ్గర పెట్టాడు. హల్లెలూయా. ఎలా పెట్టాడంటే పాత నిబంధనలో నీళ్లు కదిలేటప్పుడు రోగు దూకాలి. ఏమన్నా వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. పాత నిబంధనలో రోగి నీటిలోకి దూకితే స్వస్థత పొందుకుంటాడు మొట్టమొదటి వ్యక్తి. కానీ కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు సిస్టమ్ ఎలా మారిందంటే ఆ కొలనే ఒక మనిషిగా మారి నీ దగ్గరికి వస్తా ఉంది. హల్లెలూయా. పాత నిబంధనలో ప్రయాసపడి దూకాలి, మొదటి వ్యక్తి దూకితే అతను స్వస్థ పొందుకుంటాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చిన కృప ఎలా మారిందంటే ఆ కొలనే ఒక మనిషిగా మారి అది యేసుక్రీస్తుగా మారి ఆయన ఒక శరీరంలోకి వచ్చి ఆయనే ఇప్పుడు ఇంటింటికి తిరుగుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇంటింటికి తిరిగి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను ఇస్తాను మీకు విశ్రాంతి. నా దగ్గర ఉంది విశ్రాంతి. నా గాడి చాలా తేలికైంది. మీ యొక్క బరువులు ఎంతకాలం మోస్తారు, మీ యొక్క తలపోటు ఎంతకాలం మోస్తారు, మీ బీపీ ఎంతకాలం మోస్తారు, మీ పాపం ఎంతకాలం మోస్తారు, మీ శాపం ఎంతకాలం మోస్తారు, మీ అబద్ధాలు ఎంతకాలం మోస్తారు, మీ యొక్క దొంగతనాలు ఎంతకాలం మోసం చేస్తారు, ఎంతకాలం మీ బరువు అంతా మీరు మోస్తారు, ఎంత తలకాయ పోట్లు మీరు పడతారు. నా ఎద్దుకు రండి అయ్యా, నా ఎద్దుకు రండి, మీకు నేను విశ్రాంతిని ఇస్తాను అంటాడు. మీ పాపం తీసేది నేను, మీ పాప క్షమాపణ ఇచ్చేది నేను, మీ ప్రాయశ్చిత్తం ఇచ్చేది నేను, మీకు రకరకాల అన్ని కార్యాలు తీసివేసి మీకు సమాధానంతో నింపి చేసేది నేను. నా ఎదుకు రండి అయ్యా అని ఉచితంగా ఇస్తుంటే ఆయన
ఉచితంగా ఇస్తావా? ఉచితాలు మాకు వద్దు నాయన, మాకేం కావాలంటే మాది ఖర్చు పెట్టుకుని క్యాన్సర్ తెచ్చుకుంటాను, బ్రాందీ షాప్కి వెళ్ళి చుట్ట కొనుక్కొని క్యాన్సర్ తెచ్చుకుంటాను, మందు షాప్ కాడికి వెళ్ళి మందు కొనుక్కుని ఏం తెచ్చుకుంటాను? క్యాన్సర్ తెచ్చుకుంటాను. అంటే ఏం చేస్తున్నారు? జబ్బుని కొనుక్కి తెచ్చుకుంటున్నారు. హల్లెలూయా. కొనుక్కి తెచ్చుకుని మరీ జబ్బు పాలైపోయి పాపం పెంచుకుంటున్నారు తప్ప వారు విడిపించడానికి ఇష్టపడట్లే. లాక్కునువాడు పీక్కునువాడు పాస్టర్ ఏ బ్రాంది? నేను భౌతికమైన బ్రాంతి కోసం మాట్లాడతలేదు. హల్లెలూయా. ఓ మనకు బ్రాంతి ఉంది. ఏంటా బ్రాంతి? చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. ఆ 7 పాత్రలను పట్టుకొని అన్న 7 దేవదూతలతో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరచెదను. ఈ చిత్రం ఏంటంటే అందరూ మొగలు తాగుతారు బ్రాంతి అనుకుంటున్నారు. మొగలు కదండి, ఇక్కడ ఆడవాళ్ళు అమ్ముతున్నారు, ఆడవాళ్ళు తాగేస్తున్నారు అనమాట. భూరాజులు ఆమెతో వ్యభిచరించి భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. ఏ మద్యం అండి అది? బ్రాంతి షాప్ కూడా మామూలు బ్రాంతి కాదు ఇది. ఇది ఏ మద్యం అండి? వ్యభిచార మద్యం అంట. ఏంట వ్యభిచార మద్యం అంటే యేసుక్రీస్తు చెప్పాడు దానినే పులిపిండి అన్నాడు. హల్లెలూయా. దానిని ఇంకా డీప్ గా తీసుకెళ్ళి దాన్ని అబద్ధ బోధ అన్నాడు. హల్లెలూయా. ఏంటండి అది? అబద్ధ బోధ అని వ్యభిచార మధ్యాన్ని ఈ రోజు చర్చిలోకి వెళ్ళి కొరికి తాగుతున్నారట. చర్చిలోకి వెళ్ళి ఎక్కడ అమ్ముతున్నారు ఈ మందు? చర్చిల్లో సంఘాల్లో పాస్టర్లు అమ్ముతున్నారు. ఎలా అమ్ముతున్నారు? మందుని ఒక బోధ రూపంలో తయారు చేసి ఆ యొక్క యెజబెల్ అనే స్త్రీ ఆ సంఘం 7 కొండలపైన కూర్చుని ప్రపంచానికి పంపిణీ చేస్తా ఉంటే ప్రజలందరూ కూడా తాగి మత్తిల్లిపోతున్నారట. హల్లెలూయా. అరే రే, ఆ మందు కాదురా నాయన తాగేది. మీ హృదయాలు పాడైపోతాయి, మీ లివర్ పాడైపోద్ది, మీ ఊపిరితిత్తులు పాడైపోతాయి, మీ హృదయం అంతా సర్వనాశనం అయిపోద్ది. అలా మందు తాగి నశించిపోయాడు కంటే నా ఎదుకు రండి, నేను విశ్రాంతినిస్తాను. నేను కదిలించే వాక్యాన్ని, నేను సజీవ వాక్యాన్ని, నేను జీవజలపు వాక్యాన్ని అయి ఉన్నాను. ఆ వాక్యం ద్వారా మీరు జీవిస్తారు, ఆ వాక్యం ద్వారా మీరు ఫలిస్తారు, ఆ వాక్యం ద్వారా మీ జీవితాలకు సమాధానం వస్తుంది, ఆ వాక్యం ద్వారా మీ కుటుంబాలు కట్టబడతాయి, ఆ వాక్యం ద్వారా మీ జీవితాలు కట్టబడతాయి. ఆ వాక్యం మిమ్మల్ని పరిశుద్ధాత్మను చేసి క్షయత అక్షయతగా మార్చి మధ్యాకాశం తీసుకెళ్ళిపోద్ది. అక్కడ యుగ యుగాలు కూడా మీరు సురక్షితంగా క్షేమంగా క్రీస్తుల నివాసం చేస్తా ఉంటారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక అని ఎప్పుడైతే ఈ యొక్క దేవుడు పేరు పెట్టి మరి పిలిచి ఆ విశ్వాసాన్ని ఇస్తుంటే, ఆ ప్రత్యక్షతని ఇస్తా ఉంటే, ఆ జీవజలపు వాక్యాన్ని ఇస్తా ఉంటే, ఆ కదిలించే వాక్యాన్ని ఇస్తా ఉంటే, హల్లెలూయా. ఈ రోజు ప్రజలు అది మాకొద్దు, అది మాకొద్దు, మాకేం కావాలి? మాకు వ్యభిచార మద్యం కావాలి, మాకు పులిపిండి కావాలి, మాకు అది కావాలని చెప్పి ప్రజలు ఈ రోజు దాన్ని కొనుక్కుని ప్రజలు నాశనం చేసుకుంటా ఉన్నారు. హల్లెలూయా. ఏంటి ఆ వ్యభిచార మద్యం అంటే? చూడండి ఒకసారి యేసు చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త వెళ్ళి ముగిస్తా, కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. సగము పండుగైనప్పుడు యేసు దేవాలయానికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకోనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. అందుకు యేసు నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చెప్పున చేయి నిశ్చయించుకుని ఆ
ఆ బోధ దేవుని వలన దేవుని వలన కలిగినదో లేక లేక నా నా ఎంతటి నేనే బోధించున్నాను బోధించుచున్నాను వాడు తెలుసుకొనును. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసుక్రీస్తు ఏ బోధ తీసుకొచ్చాడంటే ఆయన వ్యభిచార మద్యము అనే బోధ తీసుకురాలేదు, కానీ ఆయన ఏ బోధ బోధిస్తున్నాడంటే ఆయన పరలోకముల నుంచి దేవుడు నిర్ణయించిన బోధన తీసుకొచ్చి తన పిల్లలకి ఇస్తా ఉన్నాడు. ఏంట బోధ? ఆయన ఏం తీసుకొచ్చాడు? ఆ బోధ ఏం తీసుకొచ్చాడంటే ఇప్పుడు ఆయన శరీరధారి అయి ప్రజల ఎదుకు ఒక బోధన తీసుకుని వచ్చాడు. ఇది ఆరోగ్యకరమైన బోధ, ఇది హితబోధ. దేవుడు ఆ యొక్క హితబోధని ప్రజల ఎదుకు తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ బోధే ప్రజలకు ఆరోగ్యం కలుగజేసేది, ఈ బోధే ప్రజల యొక్క హృదయాన్ని కట్టేది, ఈ బోధే ప్రజల యొక్క జీవితాన్ని కట్టేది. ఇప్పుడు ఈ బోధకు ఎవరైతే చెవి ఎగుతారో, ఆ కొలంలో ఉన్న నీరు ఎవరైతే తాగుతారో వారిలోనికి జీవం వస్తా ఉంది. హల్లెలూయా. జీవం ఎలా వస్తుందండి? ఎగిరి గొంతులు ఎత్తి రాదు, డప్పులు కొడితే రాదండి, గంటల తరబడి మోకాళ్ళు ప్రార్థన చేసేది రాదు, లేదా గంటల తరబడి క్యాసెట్లు వేసిన వాక్యాలు ఇనెత్తి రాదు, టీవీలన్నీ పెట్టుకుని ఏయో రకరకాల బోధలు ఎన్నెత్తి రాదు. జీవం ఎప్పుడు వస్తుంది అంటే, నీలోనికి జీవం రావాలంటే దేవదూత వచ్చి నీళ్లు కదిలించాలి. దేవుని మహిమ కలుగును గాక. దేవదూత పరలోకంలో నుంచి వచ్చి నీళ్లు కదిలించినప్పుడు మాత్రమే స్వస్థత అనేది జరుగుతుంది. లేకపోతే నీళ్లు కుళ్ళిపోతాయి, లేకపోతే నీళ్లు అలాగే నిలిచిపోయి కంపు వస్తాయి, పచ్చ రంగులోకి మారిపోతాయి. ఆ నీళ్లు నిలవైపునే ఆ నీళ్లు మనం తాగితే మనిషికి రోగాలు వస్తాయి. హల్లెలూయా. ఆ కదిలించబడని నీళ్లు తాగితే మనిషికి ఏమొస్తుందండి? రోగాలు వస్తాయి. కానీ కదిలించబడి నీళ్లు తాగితే ఏమవుతుందండి? మనిషిలోనికి జీవం వస్తా ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కూర్చున్నాం, కింద కూర్చోండి. ఇప్పుడు కదిలించబడని నీరు, కదిలించబడే నీరు. ఈ కదిలించబడని నీరు ఏంటంటే, ఈ కదిలించబడే నీళ్ళు ఏమిటంటే జీవమైనది, వాక్యమైనది. ఇప్పుడు ఒక పాస్టర్ పరిశుద్ధాత్మ పొందుకుని నేరుగా దేవుని యొక్క స్వరమును, సజీవ వాక్యాన్ని ఆ కాలంలో వినిపించబడినప్పుడే అది కదిలే వాక్యం. అంటే దేవుడు ఒక శరీరంలోకి వచ్చి ఆయనే స్వతహాగా కదులుతాడు. మనిషి మాట్లాడే గాని దేవుడు శిష్యులతో మాట్లాడాడు. తండ్రి ఆత్మ మీలోను మాట్లాడుచున్నారే గాని మాట్లాడేవారు మీరు కాదు. అంటే ఒక మనిషిగా మాట్లాడేది దేవుడే ఒక మనిషిని స్వాధీనపరచుకొని ఆయన యొక్క హృదయంలో నివాసిస్తూ ఆయనే నేరుగా తన ప్రజలతో మాట్లాడతాడు. హల్లెలూయా. చాలా మంది ప్రజలు మనిషినే చూస్తారు. చాలా మంది ప్రజలు మనిషినే చూసి మాట్లాడేవాడు ఇడే కదా, ఏం మా పాస్టరే కదా, లేకపోతే మా ఏరియే కదా అని చాలా భ్రమలో వాళ్ళు బ్రతుకుతారు. కానీ వాస్తవంగా మాట్లాడేది క్రీస్తు అయితే ఆ మాట్లాడుతున్నప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం వస్తుంది. ఆయన వాక్యం తప్ప మరి ఏది మాట్లాడండి. పెట్ట కథలో, అరికథలో ఇక్కడ 4 వాక్యాలు చెప్పి ఇంకో బయట నుంచి తీసుకొచ్చి ఇంకో 4 కథలు చెప్పి టైం పాస్ అయ్యాడు. ఆయన ఏదైతే వాక్యాన్ని చెప్తాడో, వాక్యాన్ని చెప్పినప్పుడు నీ విశ్వాసము రగిలి మంట అనేది పుడుతుంది. నేను కూడా ఇలా బ్రతకాలి, నేను కూడా ఇలా జీవించాలి, నేను కూడా ఇలా నడవాలి, నేను కూడా ఇలా విశ్వాసం పొందుకోవాలి అనే తపన నీలో పుడుతుంది. ఎప్పుడు? క్రీస్తు బోధించినప్పుడు. క్రీస్తు బోధించకుండా మనిషి బోధించినాడు అనుకోండి, చెప్పొచ్చు వెళ్ళు అని లోపల అనుకుంటాం, పైకి బాగానే అంటాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే క్రీస్తు కదిలించబడే వాక్యం వచ్చినప్పుడు, ఆ కదిలించబడే జీవము నీకు ప్రసంగిస్తున్నప్పుడు నీవు ఖచ్చితంగా విశ్వాసంలోనికి పైకి లేపుతావు. కదిలించబడని నీరు ఎంత అలా గాలి వేసినా సరే అది అలాగే ఉంటది, కదులు మెదులు ఉండదు. బుద్ధ దేవుళ్ళో కూర్చుంటారు ఎంత అలాగే. హల్లెలూయా. దేవుని యొక్క జీవం నీలో కదులుతే నువ్వు కూడా కదులుతావు. హల్లెలూయా. ఒక తుఫాన్ వస్తుంది అనుకోండి, నీళ్ళు కాలంలో ఉన్నప్పుడు ఆ గాలి కొట్టినప్పుడు అది ఇల్లు అలా గొట్టును కొడతా ఉంటారు, మళ్ళీ వెనక్కి వస్తా ఉంటారు. ఒక ఉద్యమం అని చెప్పాడు ప్రవక్త. ఉద్యమం అంటే అర్థం ఏంటంటే ఆ చెరువులో ఉన్న చెత్త అంతా గాలి వేసినప్పుడు మూలకెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఉద్యమం అంటే ఏంటండి? ఒక ప్రచండమైన గాలి కాలం కొడతా ఉంటే కాలంలో ఉన్న చెత్త అంతా కూడా మూలకొచ్చేద్దాడు. అలాగ ఒక ఉద్యమం, ఒక వాక్యం ఎప్పుడైతే నేను తాకిందో, నీ హృదయాన్ని ఎప్పుడైతే తాకిందో, నీలో ఉన్న చెత్త పాపాలన్నీ మూలకొచ్చేస్తాయి.
హల్లెలూయా. పాపం కోసం పశ్చాత్తాపడతావు. అబ్బో దేవుడు నాతో మాట్లాడాడు, నేను పాపాన్ని ఒప్పుకోవాలి, కన్నీటితో మోకరిస్తావు, ప్రార్థిస్తావు, వాక్యం చదువుతావు, దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతావు. హల్లెలూయా. ఉద్యోగం నీలోకి వస్తే రాకపోతే పాస్టర్ గారు బాగా చెప్పారు అంటావు, ఇల్లు వెంటనే టీవీ పెట్టేస్తావు. లేకపోతే ఇల్లు వెంటనే ఇక్కడ ప్రార్థన అవుతుంది, ఇల్లు వెంటనే గొడవ, లేకపోతే ఇల్లు వెంటనే ఏదో కార్యాలు నిమగ్నం అయిపోతావు. ఇక్కడ దేవుడు అంటావు, అక్కడ దెయ్యమైపోతావు. హల్లెలూయా. ఎందుకని? నువ్వు కదిలించబడే జీవవాక్యాన్ని నువ్వు పొందుకోలే, నువ్వు కదిలించబడే జీవవాక్యాన్ని నువ్వు ఆలోచించలే, నువ్వు కదిలించబడే జీవ జలాన్ని నువ్వు తాగలేదు. నువ్వేం తాగావు అంటే కదిలించబడని జీవం తాగావు కాబట్టి నీలో రోగం వచ్చింది, దెయ్యం వచ్చింది. హల్లెలూయా. నీకు జీవం రావాలంటే దేవదూత దిగాలి, నీతో మాట్లాడాలి. హల్లెలూయా. కానీ ఈరోజు అనేక మంది 45,000 రకాల సంఘాలకు దేవదూతలతో పనిలే, కదిలించబడే నీటితో పని లేదు. వాళ్ళకి ఏం కావాలంటే ఎంతసేపు ఉపవాస ప్రార్థన, ఆ ప్రసంగం కూడా వచ్చి ప్రసంగం చేసి వెళ్ళిపోతాడు, ఈ ప్రసంగం కూడా వచ్చి ప్రసంగం చేసి వెళ్ళిపోతాడు. ఆ ఉపవాస ప్రార్థనలు, ఆ ప్రార్థనలు, ఈ ప్రార్థనలు అన్ని జరిగిపోతాయి. కానీ ఓ దేవదూతతో కానీ, ఓ వాక్యంతో కానీ, లేకపోతే ఒక ఉద్యోగంతో కానీ ఒక సంబంధమే లేదు. దేవుడితో సంబంధమే లేదు. అసలు దేవుని వాక్యాన్ని వాళ్ళు వెంబడిస్తున్నారా లేదా, జీవవాక్యాన్ని వారు పొందుకున్నారా లేదా, జీవజాలను వారు తాగుతున్నారా లేదా, వాటితో పని లేదు వాళ్ళకి. వారికి ఏం కావాలంటే ఎంతసేపు ఉద్యోగం, ఆ పాస్టర్ వచ్చి ప్రసంగం చేసి ఈ ప్రసంగం ప్రార్థనకి వెళ్ళాను, 2 గంటలకు వచ్చాను, ముసుగేసుకున్నాను, వచ్చేసాను, నా పనిలోనే మగ్నం అయిపోయింది, అంతే. హల్లెలూయా. ఇది కదిలించబడిన వాటర్, ఇది అక్కడే ఉంటది. అది ఎంత కాలం ఉన్నా అలాగే ఉంటది. మురుగుపోయి 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 నల్లగా ఆ పచ్చ రంగులోకి మారిపోయి జబ్బులు వచ్చేసి అందులో ఎవరు మురుగునా వాళ్ళు కూడా పేషెంట్లు అయిపోతారు. అందుకే నీ దగ్గరికి ఎవరు వచ్చినా సరే నీలో కలిపేసుకుంటాక. హల్లెలూయా. దేవుని మహిమ కొలును గాక. ఎంతమందికి అర్థమైందన్నమాట? దీన్నే సజీవ వాక్యం అంటారు. ప్రతి కాలంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి, ఒక సజీవ వాక్యాన్ని పంపిస్తున్నాడు, ఒక దేవదూతను పంపిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే దేవదూత వచ్చి నీళ్లు తాగిపిస్తా ఉందో, జీవజాలాన్ని ఇస్తా ఉందో, ఆ జీవజాలను మనం తీసుకోవాలి. హల్లెలూయా. ఒక్క చోట మనం నిలిచిపోకూడదు. ఇప్పుడు ఆ దేవదూత ఎలా వస్తుందంటే, ఆ దేవదూత ఎవరంటే యెహోవా దూత. ఆయనే ప్రభు అయిన యెహోవా అయి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయనే ఒక శరీరం ధరించుకుని ఒక ప్రవక్త రూపంలో దేవుడు మన మధ్యలోకి వస్తా ఉన్నాడు. భూమి మీద ప్రవక్త వస్తున్నాడంటే ఎవరు వస్తున్నారండి? దేవుడు వస్తా ఉన్నాడు. దేవుడు భూమిపైకి వచ్చి తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే ఒక ప్రవక్త రూపంలో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక ప్రవక్త రూపంలో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ జీవాన్ని మాటల ద్వారా, ఆ బోధ ద్వారా ఆ మనుషులకు ఇస్తున్నప్పుడు, ఏ బోధ అయితే దేవుడు ఇస్తా ఉన్నాడో దాన్ని చూడకపోతే మనుషులు తీర్పులోకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఇప్పుడు యేసు పరలోకం నుంచి వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడంటే ఒక బోధ తన శిష్యులకు ఇచ్చాడు. ఏం బోధ ఇచ్చాడంటే, ప్రతి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి ఏం చేస్తాడండి, నమ్మితే కృప, నమ్మకపోతే తీర్పు, శిక్ష. నమ్మిన వారికి నేను కృపనిస్తాను, నమ్మని వారికి శిక్షిస్తాను అని దేవుడు డిసైడ్ చేసేసాడు. ఇప్పుడు డిసైడ్ చేసేసి ఆయన ఏం చేస్తున్నాడంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని ప్రకటించండి, సర్వలోకానికి సర్వ సృష్టికి ప్రకటించండి. ఏం ప్రకటిస్తారంటే, ప్రతి వానికి మీరు వెళ్ళి పరిశుద్ధాత్మను ఇవ్వండి. ఒక ఊరికి ఒక సంఘాన్ని కట్టండి, దీనికి జీడిఎం అని పేరు పెట్టండి. లేదా ఆ ఊరికి వెళ్ళి ఇంకో సంఘం పెట్టండి, దీనికి మెథడిస్ట్ అని పేరు పెట్టండి. లేకపోతే ఇంకో సంఘానికి వెళ్ళి అక్కడ పేరు పెట్టండి, అక్కడ లోదరన్ అని పేరు పెట్టండి. లేకపోతే జీడిఎం అని పేరు పెట్టండి, లేకపోతే అక్కడ బాప్టిస్ట్ అని పేరు పెట్టండి, లేకపోతే పెంతుకోస్తు అని పేరు పెట్టండి, లేకపోతే బైబిల్ మిషన్ పేరు పెట్టండి అని దేవుడు ఏం చెప్పలేదు. దేవుడు ఆ విధంగా మాట్లాడలేదని. దేవుడు ఏం చెప్పాడంటే, సర్వ సృష్టికి వెళ్ళి ప్రతి వానికి కూడా సువార్త చేసి ఆ మాటలో నుంచి జీవజలాన్ని వారికి తాగించి, ఆ జీవజలం ద్వారా వారికి ఏ రావాలంటే పరిశుద్ధాత్మ రావాలి. అంటే భూమి మీద ఉన్న ప్రతి వానికి ఏమిమ్మన్నాడు దేవుడు? పరిశుద్ధాత్మ ఇమ్మన్నాడు. ఈ పరిశుద్ధాత్మ అతను జీవింపజేసేది, ఈ పరిశుద్ధాత్మ అతను మార్పులు ఇచ్చేది, ఈ పరిశుద్ధాత్మ అతను ఎత్తబడిలో తీసుకెళ్లేది, ఈ పరిశుద్ధాత్మ అతను మాటలు మార్చేది, ఈ పరిశుద్ధాత్మ జీవితాన్ని మార్చేది, ఈ పరిశుద్ధాత్మ అతను కుటుంబాన్ని మార్చేది, ఈ పరిశుద్ధాత్మ పిల్లలు పెంచేది, ఈ పరిశుద్ధాత్మ సమస్తము ఆ పుట్టిన కానికి మొదలుకొని చచ్చిపోయే వరకు కూడా సురక్షితంగాను క్షేమంగాను నడిపించేది ఏమిటంటే
పరిశుద్ధాత్మ ఇవ్వండి. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే ప్రతి వానికి మీరు పరిశుద్ధాత్మనివ్వండి, ప్రతి వానికి కూడా మీరు పరిశుద్ధాత్మనివ్వండి, ఆత్మతో నింపండి. ఎవరైతే ఆత్మతో నింపబడలేదో వారికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా ఆత్మ లేనివాడు నా సంబంధమే లేదు అసలు. హల్లెలూయా. పాటలు పాడేసి వాక్యం చదివేసి బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళిపోయి బాప్తిజం పొందేసి నేను క్రైస్తవునంటే కుదరదు. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే క్రైస్ట్ ఇన్ అంటే క్రీస్తుని లోపల కలిగిన వాడే క్రైస్తవుడు అయి ఉన్నాడు. మాలో క్రైస్తవులు, మాదిగోళ్ళు క్రైస్తవులు, లేకపోతే వాళ్ళ క్రైస్తవులు, వీళ్ళు క్రైస్తవులు, వాళ్ళ క్రైస్తవులు కాదు. క్రైస్తవులు అంటే క్రీస్తుని లోపల కలిగిన వాడు. హల్లెలూయా. ఎలా వస్తాడు క్రీస్తు లోపలికి? పరిశుద్ధాత్మ వస్తాడు. అందుకే దేవుడు ఏం చెప్పాడు? ప్రతి వారికి ఏం చేయాలండి? పరిశుద్ధాత్మ ఇమ్మన్నాడు. కానీ ప్రతి వాడు ఏం చేస్తాడంటే ఎక్కడో ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళడం, ఓ 4 ట్రైనింగ్ నేర్చుకోవడం, 4 బైబిల్ ఆప్షన్ నేర్చుకోవడం, ఏదో ఒక చర్చ కట్టేయడం, నేను సేవకుని ప్రకటన చేసుకుంటున్నాడు, నేను ఆత్మ సంబంధం వ్యక్తిని ప్రకటన చేసుకుంటున్నాడు, నేను అది చేస్తున్నాను, స్వస్థ చేస్తున్నాను, రండి నూనె చేస్తాను మీ మీద, లేకపోతే వేసేస్తాను మీ మీద, టవల్ వేసేస్తాను, లేకపోతే అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి ఏదో ప్రజలను మభ్యపెట్టి ఏదో స్వస్థకార్యాలు చేసి, లేకపోతే ఏదో 4 బుద్ధి వాక్యాలు చెప్పి ప్రజలను ఆక్యుపై చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యభిచారం మధ్యాహ్నం పోస్తా ఉన్నారు. హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఎక్కడ కూడా మనకి క్రిస్మస్ అనే మాట కనబడదు. క్రిస్మస్ అనే మాట కనబడదు బైబిల్లో. క్రిస్మస్ లేదు. క్రీస్తు పుట్టింది ఎప్పుడంటే ఏప్రిల్ నెలలో. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క ఆరాధన. క్రీస్తు యొక్క ఆరాధనను ఏం చేస్తున్నారంటే క్రిస్మస్ అని పేరెట్టుకుని క్రీస్తు యొక్క ఆరాధన చేయడం మానేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? క్రీస్తు పుట్టినరోజు చేస్తున్నారు. క్రిస్మస్ పేరు వేరు, పుట్టింది వేరు. ఆరాధన తీసుకొచ్చి పుట్టుకు పెట్టేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన కార్యం అండి ఇది! ఎంత దౌర్భాగ్యమైన కార్యం! ఆరాధన పట్టుకొచ్చి పుట్టుకు పెట్టమేంటి? క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క ఆరాధన, మాస్ అంటే ఆరాధన, క్రీస్తు, క్రీస్తు అంటే క్రీస్తు అని అర్థం, క్రీస్తు యొక్క ఆరాధన. క్రీస్తు యొక్క ఆరాధన తీసుకొచ్చి పుట్టుకి తగిలిచ్చేసి వీళ్ళు రకరకాల సంబరాలు, నాటికలు, డ్రామాలు, గొంతులు, పుల్పిటి మీదకి ఎక్కి రకరకాల డ్యాన్సులు, వయ్యారాలు ఊపుతున్నారు. ఎంత దౌర్భాగ్యమైన కార్యం అండి ఇది! ఈ రోజు ప్రజలు దాన్ని ఎంకరేజ్ చేస్తూ తప్పట్టు కొడుతూ రకరకాల ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మొక్క తినడు మొక్క తింటున్నాడు, మందు తాగుడు మందు తాగుతున్నాడు, డ్యాన్స్ వేసుడు డ్యాన్స్ చేస్తున్నాడు. వాళ్ళ ఇష్టం. క్రీస్తు పేరెట్టుకుని డ్యాన్సులు, క్రీస్తు పేరెట్టుకుని నాటికలు, క్రీస్తు పేరెట్టుకుని ఇక్కడ డ్రామాలు. ఎంత దౌర్భాగ్యమైన కార్యం అండి ఇది! హల్లెలూయా. క్రీస్తు ఎక్కడా కూడా బైబిల్లో 40 రోజులు శ్రమల కాలాలు చేసినట్లేదు. ఆ స్థల కింద తప్ప చేసిన దొరకదని. కానీ వీళ్ళు మాత్రం పెద్ద పరిశుద్ధుల్లాగా తెల్ల బట్టలు వేసేసుకుని వీళ్ళే దేవుడి కోసం ఏడుతున్నట్టుగా, వీళ్ళే ప్రపంచం మునిగిపోతుంటే వీళ్ళు ఏడుపు కన్నీరు ఆగలేక ప్రపంచం మునిగిపోతున్నట్టుగా చర్చిలోకి వెళ్ళి మేమే ఉపవాస ప్రార్థన చేసేస్తున్నాం. ఎంత ప్రార్థన చేస్తామో తెలుసా? ఎంత ప్రార్థన చేస్తారు? ఎవరికి చేస్తున్నారు ప్రార్థన? మీరు ఎవరికి చేస్తున్నారు ప్రార్థన? దేవుడికి కాదది, బైబిల్లో లేదది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క ప్రార్థన పేరుతో భయంకరమైన వక్రీకరణ చేస్తూ ఉపవాస ప్రార్థన శ్రమల కాలం చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఎవరు నేర్పించారు ఇది? రోమన్ క్యాథలిక్ మహావేశ్య వ్యభిచార మధ్యాహ్నం పోసి మీరు క్రిస్మస్ చేయండి, మీరు ఈస్టర్ చేయండి, మీరు భస్మ బుధవారాలు చేయండి, మీరు 40 రోజులు శ్రమలు చేయండి అని చెప్పి ప్రజలను వ్యభిచార మధ్యం పోసి క్రిస్మస్ కన్వర్ట్ చేసేసింది, ఈస్టర్ కన్వర్ట్ చేసేసింది, ఆ భస్మ బుధవారం కన్వర్ట్ చేసేసింది. కానీ ఎక్కడ మా యొక్క మహావేశ్యం మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి నాయనని చెప్పలేదు. ఎందుకని? పరిశుద్ధాత్మ పొందుకుంటే మహావేశ్యం విడిచిపెట్టేసి దేవుడి దగ్గర వెళ్ళిపోతాడు వ్యక్తి. పరలోక సంబంధమైన నివాసం అయిపోతాడు వ్యక్తి. వాక్యాన్ని పట్టుకుంటాడు వ్యక్తి, జీవాన్ని పొందుకుంటాడు వ్యక్తి, మారు మనసు పొందుకుంటాడు వ్యక్తి, శుద్ధీకరణ పొందుకుంటాడు వ్యక్తి, పరిశుద్ధాత్మ పొందుకుంటాడు వ్యక్తి, దేవుడి యొక్క నిజమైన స్థానంలోకి వెళ్తాడు వ్యక్తి. ఇవన్నీ నిజాలని నేర్పితే అక్కడ వెళ్ళిపోతాడు కదా. మరి నిజాలు నేర్పించకూడదు వ్యక్తికి. అన్ని అబద్ధాలు నేర్పించి బైబిలే పట్టుకుని బైబిల్ తప్పులు కనమని చూపించాలి. బైబిలే పట్టుకుని బైబిల్ తప్పు, నా జీవితమే దానికి సాక్ష్యం. ఇదిగో నేను క్రిస్మస్ చేస్తున్నాను చూడు, బైబిల్లో లేదు అది. ఎందుకంటే నేను దేవుడిని నమ్ముతాను కానీ దేవుడు చెప్పినట్టు చేయను. ప్రార్థన చేస్తాను కానీ దేవుడికి కాదు, దెయ్యానికి చేస్తాను నేను అని నీ జీవితం ద్వారా నువ్వే సాక్ష్యం ఇస్తావు అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో ఒకటి ఉంటుంది, నువ్వు ఒకటి చేస్తావు, బైబిల్లో ఒకటి ఉంటుంది, నువ్వు ఒకటి మాట్లాడతావు, బైబిల్లో ఒకటి ఉంటుంది, నువ్వు ఒకటి చేస్తావు. కానీ దాని ఫలితం నువ్వు శిక్షలు అనుభవిస్తూ ఉంటావు. బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, థైరాయిడ్లు వస్తాయి, జీవితంలో ఎన్నో అలజడులు వస్తాయి. ఎన్ని వచ్చినా సరే
ఎన్ని వచ్చినా సరే నీ జీవితం మార్చుకో. ఎన్ని వచ్చినా నీ జీవితం అలాగే ఉంటుంది. ఎక్కడ పడ్డా గొంగలు అంతే, నీ జీవితం అంతే, నీ మార్పు అంతే, నీ ఆలోచన అంతే, నీ తలంపులు అంతే. ప్రతిదీ కూడా ఏంటంటే అది మార్పు లేని జీవితం. పోనీ నేను ఎక్కడ తప్పు చేస్తున్నానా, దేవుడు నన్ను ఎందుకు శిక్షిస్తున్నాడు, దేవుడు నన్ను ఎందుకు బాధ పెడుతున్నాడు, దేవుడు నన్ను ఎందుకు సరి చేయాలనుకుంటున్నాడు, ఎందుకు నేను ఏదైనా లోపం చేశానా, ఏదైనా పాపం చేశానా, ఏదైనా తప్పు చేశానా, లేకపోతే నా జీవితంలో ఏం చేయాలనుకున్నాడు దేవుడు? ఎప్పుడైనా సరే దేవుడిని వెతకడానికి ప్రయత్నించావా? ఎప్పుడైనా నీ జీవితంలో శ్రమ వస్తున్నప్పుడు, ఎప్పుడైనా జీవితంలో నీ బాధ వస్తున్నప్పుడు, నీ జీవితంలో సర్వస్వం కోల్పోతున్నప్పుడు, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, ఏ భయంకరమైన కార్యాలతో నువ్వు అలమంటించిపోతున్నప్పుడు మోకరించి ప్రభువా నా జీవితం ఇలాగ అయిపోవడానికి కారణం ఏంటి? నేనే పాపం చేశాను, నేనే వాక్య ప్రకారం నడవట్లేదు, నేనే ద్రోహం చేస్తా ఉన్నాను, నేను ఏమి నీకు ఆటంకం కలిగించి నేను బాధ పెడతా ఉన్నాను, దెయ్యాన్ని నా మీదకి ఎందుకు అనుమతించావు? ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడండి, దేవుని యొక్క అనుమతి లేకుండా ఒక దెయ్యం కూడా నీ మీదకి రాదట. దేవుని యొక్క అనుమతి లేకుండా తల వెంట్రుకలు ఒక వెంట్రుక కూడా నీ మీద రాదు. హల్లెలూయా. ఆకాశ పిచ్చుకలు కూడా దేవుని యొక్క ఆజ్ఞ తీసుకుని భూమి మీదకి వస్తాయి. హల్లెలూయా. అంత పగడ్బందీగా ఈ సృష్టిని కంట్రోల్ చేస్తున్న దేవుడు నీ జీవితంలో శ్రమలు, కష్టాలు, బాధలు అనుమతిస్తుంటే, తీర్పులు వచ్చి నీ మీద పడుతుంటే నువ్వెందుకు కనీసం మోకరించి ప్రభు ఈ తీర్పులకి గల కారణం ఏంటి? నేను ఏ తప్పు చేశాను, ఏ పాపం చేశాను, గల కారణం ఏంటి, నేను ఏ ద్రోహం చేస్తున్నాను, నేనేమో వాక్య ప్రకారం నడవట్లేదా, నేను ఏదైనా వాక్య ప్రకారం జీవించట్లేదా, నా జీవితంలో ఎందుకు సమాధానం లేదు, నా జీవితంలో ఎందుకు సంతోషం లేదు, ఎవరు నన్ను ఆదరించట్లేదు, ఎవరు నన్ను ప్రేమించట్లేదు, ఎందుకు నా జీవితంలో ఒంటరి అయిపోయింది, ఎందుకు నన్ను అంత అభాగ్యులు అయిపోయాను, ఎందుకు నా జీవితం ఇలా అస్తవ్యస్తం అయిపోతుంది, ఎందుకు ఈ మానసిక క్షోభ, ఎందుకు ఇంత బాధ అనిపిస్తా ఉన్నాను, నేనే పాపం చేస్తున్నాను? ఎప్పుడైనా మోకరించి పశ్చాత్తాపడి దేవుడి సన్నిధిలోకి వెళ్ళావా? ఎందుకంటే దేవుడు చెప్పాడు వాక్య ప్రకారంగా నడవకపోతే నీకు తీర్పులు పడతాయి, వాక్య ప్రకారం జీవించకపోతే నీకు తీర్పులు పడతాయి. ఆ కదిలించబడుతున్నప్పుడు, దూత వస్తున్నప్పుడు, ఆ దూత ఎప్పుడైతే నీళ్ళు కదిలిస్తుందో అప్పుడు ఆ నీళ్ళలో నువ్వు దూకకపోతే నీకు శ్రమలు వస్తాయి, నీకు బాధలు వస్తాయి, నీకు కన్నీరు వస్తుంది, నువ్వు క్షోభ అనిపిస్తావు, భయంకరమైన యాతన అనిపిస్తావు. అయినా గాని పలానోళ్ళు నన్ను ఇలా చేసేసారు, పలానోళ్ళు నన్ను ఇలా అవమానపరిచేశారు, పలానోళ్ళు నన్ను ఇలా చేశారు, అలా చేశారని కుంగిపోయి, కుషించిపోయి, ఆళ్ళ మీద ఏళ్ళ మీద బాధపడతావే తప్ప ఎప్పుడు కూడా నిన్ను నీవు మోకరించి సరి చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయి. హల్లెలూయా. దెయ్యం ఆ విధంగా నిన్ను మభ్య పెట్టారు. దెయ్యం ఆ విధంగా ఆళ్ళ వైపు చూపించి, అదిగో నిన్ను ఆ మనిషి ఇలా వేసింది, అదిగో ఈ మనిషి నేను ఇలా చేసేసింది, అదిగో ఆ మనిషి వల్ల నువ్వు ఇలాగైపోయావు, లేకపోతే ఈడు వల్ల నువ్వు ఇలాగైపోయావు అని నిన్ను ఆల వైపు ఏల వైపు కాకంట ఎప్పుడు కూడా పవన్ వైపు చూపించదట. హల్లెలూయా. కాకంటే ఎప్పుడు కూడా ఆ పక్కన తోటి కాకలతో అయిపోయి చూపిస్తుంది. ఆ కాకి చూసావా ఏం చేస్తుందో, ఈ కాకి చూసావా ఏం చేస్తుందో, ఈ కాకి చూసావా ఏం చేస్తుంది, కాకిల్ని చూపిస్తుంది తప్ప ఎప్పుడు కూడా పౌరేం చూపిస్తుందట. హల్లెలూయా. పౌరాయే నీకు మరలో పౌరేం చూపిస్తుంది. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఖచ్చితంగా నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే ఎవరో కారణం కాదు, నీ జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే ఎవరో కారణం కాదు. దేవుడు ఆ వ్యక్తిని ఆ విధంగా ప్రవర్తించేలా చేస్తా ఉన్నాడు. దేవుడు ఆ వ్యక్తిని నీ పట్ల ఆ విధమైన కోణంలో తిప్పుతూ ఉన్నాడు. ఎందుకు తిప్పుతాడంటే నీకు జ్ఞానం నేర్పించడానికి, నీకు బుద్ధి నేర్పించడానికి, నీకు తెలుగు నేర్పించడానికి, నీవు వాక్యం చెప్పడానికి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీకు జీవం ఇవ్వాలనుకుంటున్నాడు, ఆయన నీకు సంతోషం ఇవ్వాలనుకుంటున్నాడు, ఆయన నిజమైన ఆనందానికి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే నువ్వు దాన్ని చూడకుండా త్రోసేసి నీ మార్గాలను నువ్వు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావో దేవుడు వెనక శ్రమను అనుమతిస్తాడు, బాధలు అనుమతిస్తాడు, కష్టాలు అనుమతిస్తాడు, చాలా భయంకరమైన కార్యాలు. రోగులైపోయారు వీళ్ళు, ఓచకాలు అయిపోయారు, గుడ్డువారు అయిపోయారు, మానసిక రోగులు అయిపోయారు, భయంకరమైన కార్యాలతో ఆ యొక్క మండపం చుట్టూ పడి ఉన్నారు. అక్కడ దేవుని మహిమ కలుగును గాక. ఆ మండపం చుట్టూ రోగులే, ఓచకాలు, చేతులు ఓచకాలు అంటే తెలుసు కదా మీకు, సన్నగా అయిపోతాయి, సన్నగా కర్రపుల్లగా అయిపోద్ది అనమాట. గుడ్డువారు, ఆత్మ సంబంధమైన గుడ్డువారు, వెలుగును చూడలేని గుడ్డువారు. హల్లెలూయా. దేవుడు వెలుగై భూమి మీదకి వస్తామంటే చూడలేని గుడ్డువారు. పక్షవాతం వచ్చేసి పక్షవాతం అంటే ఏంటి తెలుసా మీకు? ఈ కాలు పడిపోద్ది లేకపోతే చేయి పడిపోద్ది, అంటే ఈ చేయిలో బ్లడ్ రాదు, ఈ కాళ్ళు బ్లడ్ రాదు. ఆ బ్లడ్ ప్రెషర్ జరగలేనప్పుడు, ఆ స్టక్ అయిపోయినప్పుడు ఆ కాలు ఇలా పక్క వెళ్ళిపోతుంది, లేకపోతే ఈ మూతి ఇలా పక్క వచ్చేది.
లేదా చెయ్యి ఇలా వంకర వెళ్ళిపోతుంది. ఎందుకంటే దీనికి బ్లడ్ వెళ్తలేదు, ఆగిపోయింది. నీకు ఎప్పుడైతే బాడీలో బ్లడ్ వెళ్తా ఉందో అది స్పష్టంగా చక్కగా పనిచేస్తుంది. బ్లడ్ వెళ్ళలేని ప్రాంతం కూలిపోతుంది. అలాగే యేసుక్రీస్తు యొక్క వాక్యము జీవము, ఆ రక్తం ఎప్పుడైతే నీ బాడీలోకి వస్తా ఉందో, ఆ జీవం ఎప్పుడైతే బాడీలోకి వస్తా ఉందో అప్పుడే నీ బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. హల్లెలూయా. కానీ వ్యక్తికి బాడీలో రక్తం కడతలేదు, పక్షవాతం వచ్చేసి పడున్నాడు అక్కడ. గుడ్డోలు, ఓచుకోవాలి చేతులు, కుంటువాళ్ళు ఆ మండపం చుట్టూ పడున్నారు. ఈ దేవాలయంలోకి వెళ్ళారు కానీ యేసు ద్వారం దగ్గరే ఉన్నారు, కానీ చర్చిలోనే ఉన్నారు, కానీ అందరూ రోగులే, కుంటోళ్ళు అయిపోయారు, గుడ్డోళ్ళు అయిపోయారు. ఈరోజు చర్చికి వెళ్ళే ఎక్కువ బ్రాంతి షాపులు కనబడతారు, చర్చికి వెళ్ళే ఎక్కువ వ్యభిచారాలు చేస్తారు, చర్చికి వెళ్ళే ఎక్కువ పాపం చేస్తారు. బయట ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు. హల్లెలూయా. చర్చికి వెళ్ళే పాపులు ఎక్కువ, చర్చికి వెళ్ళే చర్చికి వెళ్తారు కదా, ఈడేటి ఇలా చేస్తాడు, మళ్ళీ ఆడే చేస్తాడు. మరి ఎందుకంటే ఆ దెయ్యము అక్కడికి వెళ్ళిన తర్వాత గుడ్డం చేసేసింది. ఆ దెయ్యం దేవుడిచ్చే వాక్యాన్ని చూడకుండా వీడు దేన్నో చూస్తున్నాడు కాబట్టి, దేవుడిచ్చిన వాక్యాన్ని చూడకుండా ఈవిడ దేన్నో చూస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళక గుడ్డోడు అయిపోయాడు, అక్కడికి వెళ్ళక కుంటోడు అయిపోయాడు, అక్కడికి వెళ్ళక నడ్డోడు అయిపోయాడు, అక్కడికి వెళ్ళక రకరకాల జబ్బులన్నీ ఆ దేవాలయంలో దిగుతున్నాయి. దేవుని నామం మహిమ కలుగునుగా. ఈ రోజు చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ జబ్బులు వచ్చేసి తయారైపోయి భయంకర రోగుల కింద ఎందుకు తయారవుతున్నారు అనుకున్నారు. బయట ఉన్నని చెప్పి బాగుంటారు. దేవుడు చెప్పాడు, మర్యాదగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒక ఖాళీ చేయబడిన గృహంలోనంట ఒక దెయ్యం చూస్తుందట. మంచిగా ఉంది, ఓడవబడ్డది, చక్కగా నీట్గా ఉందని, గృహం బాగుందని చెప్పి దెయ్యం అంట వెళ్ళి 7 దెయ్యాలు తీసుకొస్తుందట. హల్లెలూయా. పాపం అప్పుడే కొత్తగా దేవుణ్ణి నమ్ముకుంటాడు, చక్కగా వాక్యాన్ని వింటాడు, బాగుంటుంది, కలవరం చూస్తాడు, పశ్చాత్తాపడతాడు, బాగుంటుంది, అంత బాగుంటుంది. కడగబడిపోయాడు. ఇప్పుడు ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయిన తర్వాత ఖాళీ ఇంట్లో ఏం పెట్టాలి? వెంటనే అక్కడ తీసుకెళ్లి దీపం పెట్టాలి. ఖాళీ ఇంట్లో దీపం పెట్టాలి. అది చీకటి గదిగా ఉంచకూడదు, అది భయంకరమైన చీకటి గదిగా ఉంచకూడదు. ఖాళీ అయిన గృహంలో దీపం పెట్టాలి, కరెంట్ వెలిగించాలి. హల్లెలూయా. మన హృదయం ఎప్పుడైతే పశ్చాత్తాపడి ఖాళీ చేసుకుంటామో, ఎప్పుడైతే పశ్చాత్తాపడి మన జీవితాల పాపాలను ఒప్పుకుంటామో, దాని వెనకాల మనం వెంటనే పరిశుద్ధాత్మను కూడా పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మను పొందుకోకపోతే, ఖాళీగా ఉన్న గృహంలో కరెంట్ ఎట్టకపోతే దెయ్యాలన్నీ వచ్చి స్థానం పెట్టేస్తాయి ఇక్కడ. హల్లెలూయా. అందుకే ఈ రోజు చర్చికి వెళ్ళిన అందరూ పాపాలను ఒప్పుకొని అయ్యో దేవుడు కడిగేసారు, బాప్తిసం పొందేశారు అనుకుంటున్నారు, కానీ అక్కడే అసలు కథ మొదలవుతాయి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు కథ మొదలైన తర్వాత, పాపులు అయిపోయిన తర్వాత, రోగులు అయిపోయిన తర్వాత, కుంటోళ్ళు అయిపోయిన తర్వాత, గుడ్డోళ్ళు అయిపోయిన తర్వాత, ఇప్పుడు వాళ్ళకి దేవదూత దిగొచ్చి నీళ్లు కదిలించడం చూడాలి. ఇదో స్టెప్ అయితే మళ్ళీ అదో స్టెప్. ఇప్పుడు దేవదూత వచ్చి నీళ్ళు ఎప్పుడైతే కదిలిస్తుందో, ఇప్పుడు ఖచ్చితంగా దేవుడు నీళ్లు కదిలిస్తున్నప్పుడు, ఆ కదిలించేటప్పుడు చూడలేని వారు గుడ్డివారు అయిపోతున్నారు, కుంటువారు అయిపోతున్నారు, చూపులేని వాళ్ళు అయిపోతున్నారు, మోగోళ్ళు అయిపోతున్నారు, భయంకరమైన కార్యాల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులకు ఖచ్చితంగా గుర్తించండి, మన వాక్యము కదిలించబడుతున్నప్పుడు, దూత వచ్చి మనతో వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు, ఎవరైతే ఆ వాక్యాన్ని చూడలేదో, ఎవరైతే ఆ వాక్యాన్ని చూసి అందులోకి నడవడానికి ఇష్టపడలేదో, ఖచ్చితంగా వాళ్ళు ఏమవుతున్నారండి? గుడ్డివారు అయిపోతున్నారు, రోగులు అయిపోతున్నారు. అందుకే నీ జీవితంలో చచ్చే వరకు కూడా సమాధానం ఉండదు, చచ్చే వరకు కూడా మనశ్శాంతి ఉండదు. అదే బాధతో నువ్వు అదే జీవితాన్ని కంటిన్యూ చేస్తూ మానసిక రోగుల వల్ల చచ్చిపోవడమే తప్ప వేరొక ఆధారం లేకుండా అయిపోతా ఉంది. అయితే ఖచ్చితంగా ఈ చివరి కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఒక శరీరాన్ని ఎన్నుకొని భూమి మీదకి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. 7 సంఘ కాలాల గుండా దేవుడు దూతలు పంపించాడు. 7వ సంఘ కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన వచ్చి ఆ 7వ దూత ద్వారా నీళ్ళు కదిలిస్తా ఉన్నాడు. చివరి కాలంలో నీళ్ళు కదిలించాడు. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని, యేసుక్రీస్తు ఏ అపోస్తుల యొక్క బోధ బోధించాడు, ఏ అపోస్తుల బోధ యొక్క వాక్యాన్ని వివరించాడు, ఆ బోధన తీసుకొచ్చి ప్రతి వాడు కూడా ప్రభువుని యేసుక్రీస్తు బాప్తిజం పొందమని చెప్పాడు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. అపోస్తుల గారి 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల గారి 2వ అధ్యాయం 38వ వచనం.
పేతురు ఆ. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. ఆ. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదు. ఆ. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును ఉమ్. దురస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ పేతురు గారు ఏం చెప్తున్నాడంటే ఆ దూత నీళ్ళే ఎలా కదిలిస్తుందంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుకుంటారని చెప్పాడు. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఆ నీళ్ళు ఎలా కదిలిస్తుందంటే పాప క్షమాపణ జరగాలంటే, ఆ రోగి స్వస్థపరచబడాలంటే ఆ కొలంలోకి దూకి యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందాలి. కానీ మహావేశ ఏం చేసింది తెలుసు? సంఘానికి ఏం నేర్పించిందో తెలుసండి? ఆ కొలంలో దూకి యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందారనుకో, మీరు స్వస్థపరచబడి పరిశుద్ధాత్మ తీసుకుంటారు. అబ్బాయి మీరు ఆ కొలంలో దూకొద్దు. మీరు నేనిచ్చే కొలం గోదావరి ఉంది, అందులో దూకేసి ఆత్మహత్య చేసుకోండి. ఎలాగా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఆత్మహత్య చేసేసాడు. ఈ రోజు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములని బాప్తిజం పొందుకుని స్వతహాగా వారి జీవితాన్ని, వారి ఆత్మ సంబంధమైన జీవితాన్ని వారే చంపేసుకుంటా ఉన్నారు. హల్లెలూయా. వారు చంపేసుకుని చచ్చిపోయి ఆత్మానుసారిగా ఇంకా మాకు ఈ వాక్యం వద్దు, మాకు వాక్యం ఎక్కదు, పెట్టకథలో అరికథలో చెప్తే బాగా ఎక్కితే ఈ వాక్యం మాకు వద్దు, మేము తట్టుకోలేము, మా వల్ల అవదు అని వీళ్ళు ఆత్మానుసారంగా చచ్చిపోయారు. కాబట్టి చెవిటోడు చేతిలో శంఖం ఊదినట్టుగా వీడికి ఎంత వాక్యం ఊదినా సీసం పోసేసుకున్నాడు కదా, ఏమనపడదు ఇక. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే వాక్యము తెరవబడాలి, చెవులు తెరవబడాలి. చెవి గలవాడు వినుగా కన్నాడు అంటే చెవులు తెరవబడితే వినపడతాడు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తాడు? సీసం పోసేసుకున్నాడు. ఎలాగా? ఆత్మహత్య చేసుకున్నాడు కదా, మరి గోదట్లో దూకేశాడు, లేకపోతే ఎన్నో పనిలో దూకేశాడు. నిజమైన బేతస్తా కోనేట్లో దూకలేదు ఈ వ్యక్తి. బేతస్తా కోనేట్లో దూకితే స్వస్థత వచ్చేది, పరిశుద్ధాత్మ వచ్చేది, దేవుని యొక్క జీవం వచ్చేది. కానీ వ్యక్తి ఏం చేశాడు? ఆ బేతస్తా కోనేట్లో జీసస్ యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోవడం మానేసి ఎక్కడ దూకాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ తనంతాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎలా దూవాలి అని నా ప్రియమైన సహోదరి సహోదరులు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరైతే నా మాటలు విని వాటి చెప్పిన చేయవాడు ఎవరైనా సరే ఎలా ఉంటాడంటే బండ మీద కట్టిన ఇల్లులా ఉంటాడు. కష్టాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, కన్నీరు వస్తుంది, బాధలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఏది వచ్చినా సరే ఆ బండ మీద నిలబడి క్రీస్తును పట్టుకున్నాడు. కాబట్టి ఆ క్రీస్తు వెన్నుతట్టి విశ్వాసం పెంచి ఎక్కడ కూడా పడిపోకుండా వ్యక్తిని కాపాడుతాడు. హల్లెలూయా. ఒకవేళ వ్యక్తి ఏ ఇసుకలోనూ కట్టేసుకున్నాడు అనుకోండి, ప్రత్యక్షత లేని విధముగా యేసుక్రీస్తు నామంలో బేతస్త కోనిట్లో దొక్కకుండా ఎక్కడో ఏదో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ మునిగేయడం అనుకోండి, కష్టాలు వస్తే దేవుడు మర్చిపోతాడు, బాధ వస్తే దేవుడు మర్చిపోతాడు, ఇక ఆనందం వస్తేనే దేవుడు, కష్టం వస్తే దేవుడు గుర్తురాడు. అంచేత నా ప్రియమైన సహోదరుడు చూడండి, ఇక్కడ బైబిల్లో ప్రభురాత్రి భోజనం అంటే దాన్ని పగల భోజనం చేసేసారు. దాన్ని ఇష్టం వచ్చిన టైంలో ఏ 1 గంటకు 2 గంటకు 3 గంటకు వాళ్ళ ఇష్టం. బైబిల్ వాక్యం అంటే లెక్కలేదు. ఒకరి పాదాలు ఒకరు కడుక్కోమంటే తీసిపారేశారు, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోమంటే తీసిపారేశారు. స్త్రీ బోధించకూడదంటే అమ్మో మా స్త్రీల ప్రెసిడెంట్ ఊరుకోదు, మా పాస్టర్ ఊరుకోదు, ఆవిడే 1 గంట ప్రసంగం చేస్తుంది, పాస్టర్ గారు కూర్చొని వినాల్సిందే. ఏంటంటే మా సంఘం రూల్ అది, నీ సంఘం రూలే పాటిస్తావు తప్ప ఆత్మహత్య చేసుకున్నావు కాబట్టి ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని పాటించలేము. కానీ దేవుని వాక్యాన్ని పాటిస్తే బేతస్తా కోనేట్లో దూకుతావు. హల్లెలూయా. ఆ బేతస్తా కోనేరు ఏదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నామములో ఎప్పుడైతే మనము బాప్తిజం పొందుకుంటా ఉన్నామో, వాక్యం చెప్పినట్లుగా ప్రభురాత్రి భోజనం తీసుకుంటా ఉన్నామో, ఒకరి పాదాలు ఒకరు కడుక్కొని చక్కగా మనము పశ్చాత్తాపడి పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని పొందుకుంటా ఉన్నామో, అప్పుడు మనం పరలోక రాజ్యానికి అర్హులం అవుతున్నాం. హల్లెలూయా. ఆ 5 ద్వారాలు కలిసి ఒకే ద్వారంగా మార్చబడ్డాయి.
అదే ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆ పోపు మొన్న యెరూషలేములో ఆ యొక్క రోమ్లో 5 ద్వారాలు తెరిచాడు. 5 ద్వారాలు తెరిచి ప్రపంచానికి ప్రత్యక్షం ఇచ్చాడు. ఆ ప్రత్యక్షం ఇచ్చి 5 ద్వారాలు ఓపెన్ చేయబడ్డాయి. రండి నా కుమారులారా కుమార్తెలారా అంటున్నాడు. ఏంటి 5 ద్వారాలు అంటే అక్కడ జీసస్ అనే శరీరధారిని వాక్యాన్ని చూపించకుండా వాడు ఇంకా బెతస్తా కోనేరు మంటపాల యొక్క 5 ద్వారాలు చూపిస్తా ఉన్నాడు. రండి ధర్మశాస్త్రంలోకి అంటున్నాడు తప్ప కృపలోనికి మాత్రం రానవట్లేదు. ప్రజలందరినీ కూడా ధర్మశాస్త్రంలో లాగుతూ ఉన్నాడు. భయంకరంగా శ్రమలోనికి లాగుతూ ఉన్నాడు. 3.5 శ్రమలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. భయంకరంగా 3 సంవత్సరాల శ్రమలు, ఆ యొక్క 40 నెలలు ఆ భయంకరమైన శ్రమల్లోనికి 5 ద్వారాలు ఓపెన్ చేశాడు. భయంకరమైన శ్రమలు ప్రారంభమవుతున్నాం. ఇప్పుడు ఎత్తబోవడం ఒకటి జరగబోతూ ఉంది. మధ్యాకాశంలో దేవుని యొక్క పిల్లలు మార్పు చెంది యేసుక్రీస్తును బాప్తిజం పొందుకుని పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుని వీరు మధ్యాకాశంలోకి వెళ్ళిపోతే ప్రపంచ యావత్తు 5 ద్వారాలు ఓపెన్ చేయబడి అందులోకి వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ముంచుకొస్తున్న తుఫాను వస్తూ ఉంది. ప్రపంచం కాలిపోతా ఉంది. 3.5 సంవత్సరాల కాలంలో శ్రమల కాలంలోనికి ఆ యొక్క అడుగు పెట్టబోతా ఉన్నారు బుద్ధులేని కన్యకులందరూ. క్రైస్తవులందరూ కూడా ఆ భయంకరమైన శ్రమల్లోకి అడుగు పెట్టబోతా ఉన్నారు. భయంకరమైన శిక్షలు అనుభవించబోతా ఉన్నారు. పైకి ఇప్పుడు బాగానే అంత బాగుంది. కొన్ని రోజుల్లో అన్ని మార్పులు జరిగిపోతున్నాయి. భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం. మతం లెగుస్తుంది, రాజకీయం లెగుస్తుంది, భయంకరమైన కార్యాలన్నీ కూడా దెయ్యాలన్నీ కూడా లెగుస్తూ ఉన్నాయి. ఇట్లన్నిటి నుంచి తప్పించబడి మనం సురక్షితమైన ప్రాంతంలోకి వెళ్ళాలంటే బేతస్తా కోనేరులోకి మనం పోక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకో. ఎప్పుడైతే మన జీవితంలో పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటాం, నిజవాక్యాన్ని వెంబడిస్తామో ఆ 7వ దూత వచ్చి నీళ్ళు కదిలించింది ఈ కాలంలో. ఆ అపోస్తుల బోధన కదిలించింది ఈ కాలంలో. వర్తమానం ఇచ్చింది ఈ కాలంలో. వాక్యాన్ని ఇచ్చింది ఈ కాలంలో. జీవజలపు వాక్యాన్ని ఇచ్చింది ఈ కాలంలో. సజీవుడైన ప్రభుని యేసుక్రీస్తు ప్రజల మధ్య కదులుతున్నాడు ఈ కాలంలో. హల్లెలూయా. ఎప్పుడైతే దాన్ని చూసామో, ఎప్పుడైతే దాన్ని పొందుకుంటా ప్రయాసపడ్డామో, మోకరించి పశ్చాత్తాపడి పాపాలని ఒప్పుకొని మన జీవితాలు దేవుని ముందు పెడతాము, అప్పుడు మనం రక్షించబడడానికి దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. లేదు ఇదే బాగుంది, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ వెళ్ళామా, పని చేసుకున్నామా, కష్టాలు బాధలు అనుభవించామా, ఈ శ్రమలు ఈ బాధలు కొట్టుకుంటా 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 ఏదో సమయంలో చచ్చిపోతావు. స్వర్గం నరకం తెలుసుంది నీకోసం. దెయ్యాలను ఆహ్వానిస్తున్నాయి నీకోసం. దెయ్యాల యొక్క గుహలోనికి, ఆ యొక్క భయంకరమైన పోపు తెరిచిన 5 యొక్క మంటప ద్వారాల్లోనికి నువ్వు పరిగెట్టకుండా దేవుడు తెరిచిన 5 ద్వారాల బెతస్తా కోనేరు ప్రభువుని యేసుక్రీస్తు అనే శరీరంలో నువ్వు ఎప్పుడైతే ప్రవేశిస్తావో అప్పుడే నువ్వు సురక్షితంగాను క్షేమంగానే ఉంటావు. హల్లెలూయా. ప్రియమైన సహోదరులు ఆలకించండి, ప్రార్థించండి. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించండి. చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, మోకరించండి. అందరూ కూడా మోకరించండి. దయచేసి ఒక 10 నిమిషాలు దేవుడి సన్నిధిలో మోకరిద్దాం. దేవుడి సహాయాన్ని కోరుకుందాం. ప్రభువా, ఈ లోకము భయంకరమైన తుఫాన్లు గుండా వెళ్ళబోతా ఉంది. భయంకరమైన శ్రమలు దూసుకొస్తా ఉన్నాయి. ప్రపంచాన్ని దెయ్యము కంబలిస్తా ఉంది. క్రైస్తవులు చుట్టుముడతా ఉంది. ప్రభువా, నిమ్మకు నీరెత్తనట్టుగా ఈ రోజు క్రైస్తవులు ఉన్నారు. ఓ ప్రభువా, ఈ చివరి కాలంలో ఆ దేవదూత దిగొచ్చింది ప్రభువా. ఓ దేవ, నీళ్లు కదిలించింది ప్రభువా. ఈ అంత్యకాల వర్తమానాన్ని మాకు ఇచ్చింది ప్రభువా. 7 సంఘ కాలాల గుండా ఆ దూతలు దిగి వచ్చి నీళ్లు కదిలించింది ప్రభువా. ఓ ప్రభుని యేసు, నీవే శరీరధారిగా భూమి మీదకి బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చిన దేవుడు ప్రభువా. ఓ లార్డ్, ఓ ఆ దూత కదిలించినప్పుడు మనకు చూసే కన్నులు కావాలి. కన్నులున్నవాడు తెరవబడి చూచునుగాక, చెవులున్నవాడు తెరవబడి వినుగాక అని చెప్పావు ప్రభువా. ఓ మా నేత్రాలు తెరిచావు తండ్రి. ఓ మా చెవులు తెరిచావు ప్రభువా. ఈ రోజు మేము వర్తమానం విన్నాం తండ్రి. ఆ దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తున్నప్పుడు ఓ మేము చూడగలుగుతున్నాం ప్రభువా. ఓ ప్రభు యేసుక్రీస్తు, ఓ నీవే దిగి వచ్చి నీ పిల్లలకు ద్వారం తెరిచావు ప్రభువా. ఓ నీళ్లు కదిలిస్తున్నావు ప్రభువా. పరిశుద్ధాత్మ బాప్తిజం ఇస్తా ఉన్నావు ప్రభువా. నిజమైన వాక్యాన్ని బోధిస్తున్నావు ప్రభువా. ఓ దెయ్యమైతే, మహావేశ్య అయితే వ్యభిచార మద్యాన్ని పోసి క్రైస్తవుని నిలువెచ్చగా మార్చి ఓ దేవునికి చెందకుండా దెయ్యానికి చెందకుండా చేసి పారేసి నిలువెచ్చని జీవితాలతో, అయోమయమైన జీవితాలతో సతమతమైనట్లుగా ఈరోజు దెయ్యం చేసి పారేసింది ప్రభువా.
ముందుకెళ్లాలో వెనక్కి వెళ్ళాలో ఏం ఆలోచన తీసుకోవాలో ఏం చెయ్యాలో మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం ప్రభువా. ఓ దెయ్యం ఆలోచనలో పడి గలిబిల్లోకి వెళ్ళిపోయాం ప్రభువా, గందరగోళంలోకి వెళ్ళిపోయాం ప్రభువా. ఓ అభ్యాస కోనేటిలోకి మమ్మల్ని నడిపించండి తండ్రి. ఆ కోనేటిలో మేము దూకాలి ప్రభువా. ఓ ఆ నిజమైన శరీరంలోకి వెళ్ళాలి ప్రభువా. క్రీస్తు అనే సజీవ వాక్యంలోనికి మేము ప్రవేశించాలి ప్రభువా. ఓ నీ దూత మమ్మల్ని నడిపించును గాక. ఓ ఆ పక్ష వాయువు గల అత్తితో నువ్వు వెళ్ళి మాట్లాడి పరిపెత్తుకుని వెళ్ళిపోమని ఆజ్ఞాపించావు తండ్రి. పలకబడిన మాట ఓ వ్యక్తిలోనికి జీవం వచ్చింది ప్రభు. ఈ రోజు మా యొక్క జీవితంలోనికి నీ పలకబడిన మాట ద్వారా మేము జీవం పొందుకొని ప్రభువా, ఓ దిక్కుని లేచి ప్రభువా మా విశ్వాసం ఎత్తుకుందాము గాక, మా జీవితాన్ని ఎత్తుకుందాము గాక, మా స్థానం ఎత్తుకుందాము గాక. అసహ్యమైన కార్యాలు విడిచిపెట్టి, నామకార్థ విశ్వాసాలు విడిచిపెట్టి, ఆచారాలు విడిచిపెట్టి, చెడు పద్ధతులు విడిచిపెట్టి నీ వాక్యాన్ని పట్టుకుని కలిగినంత స్టామినా, శక్తి, విశ్వాసము మాకు దయచే ప్రభువా. సహాయం చేయండి తండ్రి. దెయ్యం యొక్క శక్తి దూసుకొస్తా ఉంది, మత శక్తి దూసుకొస్తా ఉంది, రాజకీయ శక్తి దూసుకొస్తా ఉంది. ఇందులో మేము తప్పించబడాలంటే మేము ఆ బేతస్త కోనేటిలో దూకాలి ప్రభువా. ఆ క్రీస్తు అనే శరీరంలోకి వెళ్ళిపోవాలి ప్రభువా. మా భద్రత స్థలం అదే, మా భద్రత స్థలం అదే, మా దాగుచోటు అదే ప్రభువా. యేసుక్రీస్తు నామమే బలమైన దుర్గమైనది. మేము అందులో పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి ప్రభువా. మాకు సాయం చేయండి తండ్రి. ఆ గర్వమాలను తీసివే ప్రభువా, ఆ అహంకారమాలను తీసివే ప్రభువా, ఓ తలమిరి స్థానమాలను తీసివే ప్రభువా, ఆ పాపమాలను తీసివే ప్రభువా, ఓ ఆ పాప స్వభావం తీసివే ప్రభువా. సాయం చేయండి కోరుతున్నాం ప్రభువా. ఆ బేతస్త కోనేటిలో మేము దూకాలి ప్రభువా. ఓ భద్రత స్థలంలోనికి మేము దూకాలి ప్రభువా. ఈ రోజు దెయ్యం 5 మంటపాలు తెరిచింది, నీవు 5 మంటపాలు తెరిచావు ప్రభువా. ఆ దెయ్యం యొక్క మంటపాల్లో మేము వెళ్ళకూడదు కానీ నీ యొక్క తెరవబడిన 5 మంటపాలలోనికి సజీవుడైన ప్రభుని యేసుక్రీస్తులోనికి మేము ప్రవేశించాలి ప్రభువా. ఈ రోజు ఎన్నో అనేకమైన నామకార్థ సంఘాలు ఏర్పాటు చేసుకుని అనేకమైన ద్వారాలు ఏర్పాటు చేశారు ప్రభువా, అనేకమైన చర్చిలు ఏర్పాటు చేయబడ్డాయి ప్రభువా. కానీ అక్కడ నీకు జీవం దొరకట్లేదు తండ్రి. అక్కడ నీళ్లు కదిలించబడట్లేదు ప్రభువా. అక్కడ దేవదూతల దర్శనాలు లేవు ప్రభువా. ఈ రోజు నీ ప్రవక్తను పంపించి 7వ దూతను పంపించి నువ్వు రంగం మీదకి వచ్చి ప్రభువా మాకు ద్వారం తెరిచావు ప్రభువా. ఆ తెరవబడిన ద్వారంలోనికి ప్రవేశించుదాం కాక ప్రభువా. సాయం చేయండి తండ్రి. ప్రార్థిస్తారా సహోదరులారా? మీ హృదయం ప్రార్థిస్తారా? మీ నోరు తెరిచి ప్రార్థిస్తారా? మీ కష్టం తీరాలంటే, మీ బాధలు తీరాలంటే, మీకు సమాధానం రావాలంటే, మీకు స్వస్థత జరగాలంటే, మీకు ఆరోగ్యం రావాలంటే, మీకు ఆత్మ సంబంధమైన జీవితం రావాలంటే, పరిశుద్ధ పట్టణంలోకి మీరు అడుగు పెట్టాలంటే, ఆ పరలోకం మీరు పొందుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఆ కోనేటిలోకి దూకాలి. ఆ క్రీస్తు యొక్క శరీరంలో దూకాలి. ప్రార్థించండి సహోదరులారా. దేవుడి సహాయాన్ని కోరుకోండి. ఇది విడిపించే సమయము, ఇది విడిపించే సమయము. ఇక్కడ నిర్లక్ష్యం చేస్తుంది నీ ఇష్టం, అది అవ్వాలా నువ్వు నిర్లక్ష్యం చేస్తుంది నీ ఇష్టం. ఓ లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా.